పెన్షన్స్ అసలు ఈరోజు నేను ఎంత ఇస్తున్నానంటే ఆయన 33,100 crores అంటే 33,100 కోట్ల పెన్షన్స్ నేను ఈ సంవత్సరానికి ఇస్తున్నానని చెప్పాడు. కానీ పాపం ఆయన బడ్జెట్లో ఎంత పెట్టాడంటే దాన్ని ఈ 33,100 కోట్ల రూపాయలని బడ్జెట్లో ఎంతవరకు చూపించాడంటే ఆయన చూపించింది చాలా తక్కువ. బడ్జెట్ గ్యాప్ దాదాపు 5 కోట్లు గ్యాప్ కనపడుతుంది బడ్జెట్లో చూపించిన దానికి ఈయన చెప్పేదానికి. అంటే 37,100 కోట్లు మైనస్ 500,116 crores చేసుకోండి. అంటే ఇంత వేరియేషన్, అంటే ఇన్ని రేషన్ కార్డులని అతను కుదించబోతా ఉన్నాడు. కుదించబెట్టి అతను ఏం చెప్తున్నాడంటే నేను పెన్షన్స్ని జగన్మోహన్ రెడ్డి గారు నొక్కిన బటన్లకన్నిటికన్నా నా పెన్షన్లు ఎక్కువ అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నొక్కిన బటను వాల్యూ ఎంతో తెలుసా? 2,72,000 కోట్ల రూపాయలు. మై డియర్ ప్రెస్ ఫ్రెండ్స్, 2,72,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి. ఇలాంటి వేరే లేదు, ప్రచారం లేదు, ఈవెంట్ మేనేజ్మెంట్ లేవు, కలెక్టర్ని పిలవాలా, ఎవరన్నా మధ్యలో నేస్తే నీ కడుగు నొప్పా, ఈ గందరగోళాలు ఏం లేవు. 2,72,000 కోట్లు ఎక్కడ? 33,100 కోట్లు ఎక్కడ? ఒకసారి అది మైనస్ చేయండి. 2,72,000 కోట్లు, నువ్వు ఇచ్చింది 33,000. అంటే 2 లక్షల దాదాపు 40,000 కోట్ల రూపాయల డిఫరెన్స్ ఉంది. దీన్ని నువ్వేం చెప్తున్నావు అంటే ఆయన బటన్స్ అన్నిటికన్నా ఆయన చొక్కా బటన్స్ ఎక్కువలాగా చెప్తున్నాడు. ఆయన గుండెలు నాయన ఈ గుండెలు పెట్టుకొని చెప్పేది కాదు. ఈ డబ్బులు పేద ప్రజలు తీసుకున్నది ఆ కుటుంబాలని అభివృద్ధి వైపు, సంక్షేమం వైపు, పండగల వైపు, సంతోషం వైపు, పిల్లల బట్టల వైపు, యూనిఫామ్ల వైపు అన్నిటికీ మించి ఆనందంగా నడుపుకున్నటువంటి ప్రజలు ఈరోజు కంపేర్ చేసుకుంటూ ఉన్నారు. See this comparison among the people, the previous government and the present government. నువ్వు వదలగొట్టుకుంటే కాదు.